ప్రభు నాడు మేమంతా కలిసి నిన్ను స్తుతించి కొనియాడి కీర్తించగలిగే భాగ్యం మాకు అనుగ్రహించినారు. ప్రభువా, మేము నీ వాక్యాన్ని విననై ఉంటుండగా నీ శిలువ చాటున నన్ను మరుగుపరిచి నీ పరలోకపు వర్తమానము మా అందరికీ అందించి దీవించి పంపించుమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడలారా, ఈరోజు వాక్య అంశము మృత్యుంజయుని అమృత వాక్కులు లేక మాటలు. యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచినందువలన మనము ఆయన అమూల్యమైన వాక్కులను విందాం. మరి మత్తయి సువార్త, మార్కు సువార్త, లూకా సువార్త, యోహాను సువార్త, ఈ 4 సువార్తలలో యేసుక్రీస్తు ప్రభు యొక్క పునరుద్ధానం గురించి రాయబడి ఉంది. మత్తయి సువార్త 28వ అధ్యాయము, మార్కు సువార్త 16వ అధ్యాయము, లూకా సువార్త 24, యోహాను సువార్త 21. అంటే చివరి భాగంలో మరి రాయబడిన ప్రతిదీ కూడా చాలా ఇంపార్టెంట్. చివరి మాటలు, చెప్పబడిన మాటలు చాలా ఇంపార్టెంట్. చనిపోయేటప్పుడు ఎవరైనా దగ్గరికి పిలిచి మరి చెవిలో కానీ లాస్ట్ మాట ఏదైనా చెప్పినట్లయితే ఆ మాట చాలా విలువైనది. యేసుక్రీస్తు ప్రభు కూడా చివరిలో ఏమన్నాడంటే, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో వారికి బాప్తిసమిస్తూ నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపిస్తున్నో అవన్నీ కూడా మీరు గైకొని వారందరినీ కూడా నా శిష్యులుగా చెయ్యండి. శిష్యులుగా చేసినట్లయితే చాలా ధన్యులం. ఎందరూ దేవుని ఆత్మ మూలముగా పుట్టారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారు. దేవుని ఆత్మ చేత పుట్టని వారు, దేవుని ఆత్మ చేత నడిపింపబడని వారు, దేవుని ఆత్మానుసారంగా జీవించినటువంటి వారంతా కూడా శరీరానికి బానిసలు. శరీరానికి బానిసలైన వారు ఎవరు కూడా దేవుని ఆత్మను ప్రేమించరు, దేవుని ఆజ్ఞను నెరవేర్చరు. కనుక మనం ఆత్మీయానుసారంగా జీవించాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు లేచిన దినం. మనదందరిది కూడా మన విశ్వాసము. ఈ విశ్వాసం ఏంటంటే ప్రభు తిరిగి లేచాడు గనక. ప్రపంచంలో ఆదివారము ఎందుకు దేవుణ్ణి ఆరాధించుకుంటారు అంటే యేసుక్రీస్తు ప్రభు ఆదివారం లేచాడు గనక. మొదటిది ఆదివారము సెలవు. ఎందుకు సెలవు అంటే ఆయన తిరిగి లేచాడు కనుక. మరి అంతకుముందు సెలవు శనివారము. శనివారం వరకు వాళ్ళు శుక్రవారం వరకు పని చేయొచ్చు, కానీ 7వ రోజు అనబడిన శనివారము మరి సెలవు. మరి అది యూదుల ఆచారము. యూదుల్లో రోజు అనే మాట లేదు. రోజు 24 గంటలైతే మనకు రోజు, కానీ వాళ్లకు 12 గంటలకు ఒక రోజు. అంటే పగలు 12 గంటలు, రాత్రి 12 గంటలు. కానీ కొన్ని దేశాల్లో, ప్రపంచవ్యాప్తంగా చూసినట్లయితే కొన్ని దేశాల్లో పగలు 4 గంటలే ఉంటుంది, రాత్రి 16 గంటలు ఉంటుంది, లేక 18 గంటలు ఉంటుంది, 20 గంటలు ఉంటుంది. రాత్రి కొన్నిసార్లు మరి 4 గంటలే ఉంటుంది, 20 గంటల వరకు మరి పగలు ఉంటాయి. ఆ రీతిగా కొన్ని దేశాల్లో ఉంటుంది. మనం ఆసియా ఖండంలో ఉన్నాం కాబట్టి, యేసుక్రీస్తు ప్రభు కూడా ఆసియా ఖండంలో ఉన్నాడు కాబట్టి ఆయన మరి యూదులు ఆచార ప్రకారంగా రోజు అనే మాట లేకుండా పగలు. వింటున్నారా? మీరు జాగ్రత్తగా వినాలి నా ప్రసంగము. పగలు అనేది ఒక రోజు, రాత్రి అనేది ఒక రోజు. సో యేసుక్రీస్తు ప్రభు పగలు చనిపోయి పాతి పెట్టబడ్డాడు శుక్రవారము, శనివారము సమాధిలో ఉండబడ్డాడు, మళ్ళీ ఆదివారం తెల్లవారే. అంటే 3 రోజులు కాలేదు కదా పాస్టర్ గారు. శుక్రవారం చనిపోయారు, శనివారం సాయంత్రం వరకు 1 రోజే అయింది కదా. మరి శనివారానికి 1 రోజు అయితే ఆదివారమే లేచాడంటే 1.5 రోజే కదా అని మీరు అనుకోవచ్చు. 3 రోజులు అంటే పగలు రాత్రి 2 రోజులు, మరి శనివారం అంతా కూడా పగలు కూడా ఇంకొక రోజు. అలా 3 రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు తిరిగి లేచి మరి అందరికీ ఆశ్చర్యపరిచినట్టుగా మనం చూస్తున్నాము. ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే క్రైస్తవ సంఘమంతా కూడా మన విశ్వాసం అంతా కూడా, లోకంలో ఉన్న వారందరి విశ్వాసం అంతా కూడా దేని మీద పునాది వేయబడింది? ఈ పునరుద్ధానం మీద పునాది వేయబడింది. మనమంతా ఆరాధన చేసుకుంటున్నాము అంటే అందరి వలె యేసుక్రీస్తు ప్రభు చనిపోయి పాతి పెట్టబడినట్లయితే
లేవకపోతే, మురిగిపోయినట్లయితే, చచ్చిపోయినట్లయితే, కుళ్ళిపోయినట్లయితే అందరితో పాటు మనం కూడా నమ్మే వాళ్ళం కాదు. కానీ యేసుక్రీస్తు ప్రభు మరి తిరిగి లేచాడు. ఆయన లేచిన సమాధి ఖాళీ సమాధి. చాలామంది అనుకుంటారు మరి యేసు ప్రభు దగ్గరికి సుగంధ ద్రవ్యాలు ఈ స్త్రీలు పొద్దునే లేచి ఎందుకు రాశారు? అక్కడ రాయవలసిన అవసరం ఏముందంటే, ఫారెన్సిక్ డాక్టర్ ఉందా? ఇటు పోయింది ఆమె. ఫారెన్సిక్ డాక్టర్ ఉందా? ఆమెను అడగండి. ఏదైనా బాడీ చనిపోయిన తర్వాత 36 గంటల వరకు అది ఆ యొక్క బాడీలో పురుగులు ఇంకా రావు. అంటే బాడీ డీకంపోజ్, ఏమంటారు దాన్ని, అది డీకంపోజ్ కాదు. అప్పటి వరకు 36 గంటల వరకు ఆ బాడీ అలాగే ఉంటుంది. కనుక ఆ హడావుడిలో యేసుక్రీస్తు ప్రభు చనిపోయినప్పుడు హడావుడిలో యోసేపు, అమృత అనబడిన యోసేపు పిలాతు దగ్గరికి ధైర్యం చేసుకొని, అయ్యా ఆయన చనిపోయాడు, ఆ బాడీని నాకు అప్పగించండి, నా కోసం తొలిపించుకున్న బాడీని, సమాధిని నా యేసయ్యకు నేను సమర్పించుకుంటాను అని చెప్పి పిలాతు ఆ మాట వినగానే, అప్పుడే చనిపోయాడా, ఇంత తొందరగా చనిపోయాడా అని చెప్పి, సరే బాబు ఇతని పేరేంటి, యోసేపట, ఇతని మీద నేను ఆ యొక్క సమాధి, ఆయన శరీరము, బాడీ ఆయనకు అప్పగిస్తున్నానని చెప్పి ఆర్డర్ తీసుకొని గబగబ ఉరికి యేసు ప్రభు వేలాడుతూ ఉంటున్న ఆ యొక్క ప్రొద్దు గ్రుంకక మునిపే, చీకటి పడక మునిపే ఆ బాడీని తీసేసి బట్టలతో చుట్టి తన కోసము తొలిపించుకున్న సమాధిలో యేసయ్యను పెట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఆ బాడీ ఆ సమాధిలో పెట్టాడు. మనలాగా సమాధి పెట్టలేదు. జాగ్రత్తగా వినండి, సమాధి పెట్టలేదు. ఆ యొక్క ఒక గుహలో ఆ సమాధి ఒక బండలాగా చేసి దాని మీద యేసు ప్రభు యొక్క బట్టను చుట్టి దాని మీద పండబెట్టినట్టుగా వాక్యం చెప్పబడుతూ ఉంది. అయితే అది ఒక చిన్న రూము, గుహ, చిన్న రూము. ఆ రూము ముందు 4 టన్నుల బరువైన రాయి, గుండ్రంగా ఉంటుంది ఆ రాయి, 4 టన్నుల కంటే ఎక్కువగా బరువుగా ఉంటున్న ఆ ఒక రాయి, 2-3 కాదు, దాదాపు 8 మంది దానిని దొర్లించుకుంటూ లాక్ చెయ్యాలి. 8 మంది ఆ యొక్క రాయిని దొర్లించుకుంటూ మరి దాని మీద లాక్ చేసిన తర్వాత, అంటే దగ్గర పెట్టిన తర్వాత, పిలాతు పరిసయ్యులు ఏమన్నారంటే, అయ్యా ఆ యొక్క దుర్మార్గుడు, యేసు ప్రభుని అంటున్నారు, ఆ దుర్మార్గుడు, వారి ఆ యొక్క శిష్యులు ఆ యేసు ప్రభు తిరిగి లేస్తాడు అన్న మాట మాకు వినబడింది. లేవాడు నాకు తెలుసు 100%. కాకపోతే ఆయన బాడీని ఎత్తుకోపోయి లేచాడని చెప్పి పుకారు లేపిస్తారు. కనుక దయచేసి దానికి ఏమేయాలి? ముద్ర వెయ్యాలి. సో రాజ్యముద్ర, గవర్నర్ ముద్ర ఆ యొక్క సమాధి మీద వేయబడింది. గొలుసులతో ఆ సమాధి కట్టబడి లేక చుట్టబడి సీల్ చేసి భద్రంగా, పూటకు 4, అంటే ఒక 4 గంటలకు ఒక 4, 4 గంటలకు 4, 4 గంటలకు 4, అలా 12 మంది కాపలగా ఉన్నారు. ఎంతమంది? 12 మంది. 4 గంటలకు ఒక డ్యూటీ, 4 గంటలకు మరొక డ్యూటీ, అలా 24, 12 గంటల్లో 12 గంటల్లో దాదాపుగా 12 మంది వాళ్ళు వాచ్ చేస్తున్నారు, కాపలదారులుగా ఉన్నారు. ఆ సమయంలో దేవుడు చెప్పినట్టుగా పునరుద్ధానుడై ఆ రాయి దొర్లింపబడింది. ఆ రాయి పక్కకు వెళ్ళిపోయిన తర్వాత ఆ యొక్క పెద్ద దూత వచ్చి ఈ రాయి దొర్లింపబడింది చూసి, ఆ దూతను చూడగానే అక్కడ కాపలగా ఉంటున్న 4 పారిపోయారు, భయపడ్డారు. ఆ దూత వేషం ఎంత పెద్దగుందో మనకు తెలియదు. ఎవ్వరు తీయలేరు, ఎవరు దాన్ని దొర్లించలేరు. 8 మంది కావాలి. 8 మంది అక్కడ ఎవరు లేరు. ఆ తెల్లవారుజామున 4-4:30కో మరి లేచి ఆ యొక్క రాయి చూడడం చూసి అక్కడ ఉంటున్న కాపలదారులు పారిపోయారు. అయ్యా మేము ఆడ ఉన్నాము, ఉంటే ఒక దేవదూత వచ్చింది. దేవదూత వచ్చినప్పుడు ఆ రాయిని ఆ రీతిగా అనగానే, ఆ దూత తీసివేయగానే యేసు ప్రభు లోపటి నుంచి బయటికి వచ్చాడు అని చెప్పగానే, బాబు ఈ మాట మీరు ఎవరికి చెప్పొద్దు, ఈ సంఘటన ఎవరికి మీరు చెప్పొద్దు అని చెప్పి, అవసరమైతే యేసు ప్రభు శిష్యులు ఆ యేసు ప్రభు యొక్క బాడీని ఎత్తుకొని పోయారని చెప్పండి, కానీ మీకు కావాలంటే ద్రవ్యం ఇస్తాం, డబ్బులు ఇస్తాం, లంచం ఇస్తాం, కానీ మీరు ఉన్నది ఉన్నట్టుగా మీరు ఎక్కడికి
చెప్పొద్దు అని చెప్పి ఆ యొక్క శిష్యులు పరిసయ్యులు లేకపోతే నాయకులు మరి ఆ డబ్బు వారికి ఇచ్చేసి వారి నోళ్ళు మూయించారు. కానీ సత్యాన్ని లేక ఒకటి చెప్పండి, ఈ వెలుతురును ఈ సూర్యుని ఎవరైనా కప్పగలరా? సూర్యరశ్మి రాకుండా ఎవరైనా ఉంచగలరా? చీకటిని పారద్రోలాలంటే వెలుతురు కావాలి. వెలుతురు వచ్చిన తర్వాత అసత్యము ఆటోమేటిక్గా పోతుంది. సత్యము ఎప్పుడు నిలుస్తుంది? దేవుడు వెలుగు గనుక, ఈ దేవుడు పరిశుద్ధుడు గనుక మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలని, దేవుడు వెలుగు గనుక మనం కూడా వెలుగై ఉండాలని, దేవుడు ఉప్పై ఉన్నాడు గనుక మనం కూడా లోకానికి ఉప్పై ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు లేచి అక్కడ ఖాళీ సమాధి కనబడింది. యేసు ప్రభు బయటికి వెళ్ళిపోయాడు, సమాధిలో నుంచి బయటికి వెళ్ళిపోయాడు. కానీ కొంతమంది స్త్రీలు అక్కడికి వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? ఒక 5-6 సేర్లు, 5-6 కిలోలు లేక ఒక 10 కిలోల ఏమంటారు, సుగంధ ద్రవ్యాలు. సుగంధాలు అంటే మనము సెంటు బాటిల్స్ కొనుక్కొని పోయారు. యేసు ప్రభు బాడీని మనం చక్కగా రాసేద్దాం, ఆ బాడీని రాసేసి పవిత్రంగా మనం అతన్ని ఆరాధిద్దాం, ఆ బాడీని పైన మనం ఇదంతా పూద్దామని చెప్పి 4-5 కిలోల ద్రవ్యాలు, సుగంధ ద్రవ్యాలు అంటే సెంటు బాటిల్స్ కొనుక్కోపోయి యేసు ప్రభు బాడీని, అప్పటికి 36 గంటలు కాలేదు, బాడీ డీకంపోజ్ కాలేదు, బాడీ బాగానే ఉంటుంది. రాత్రే కదా చనిపోయింది, కొన్ని గంటలే అయింది కదా, ఖచ్చితంగా యేసు ప్రభు బాడీ స్టిఫ్గా ఉంటుంది, మరి ఇంకా మెత్త కాకపోవచ్చు, ఇంకా ఇది మంచిగానే ఉంటుందని చెప్పి సుగంధ ద్రవ్యాలు రాయడానికి వచ్చారు. అక్కడ ఏం లేదు, యేసు ప్రభు సమాధి చేయబడిన స్థలంలో ఖాళీ సమాధి చూశారు. చాలామంది అనుకుంటారు అసలు వాళ్ళు పోయింది ఆ సమాధికో ఇంకొకళ్ళ సమాధికో అని అంటారు. యేసు ప్రభు చనిపోయినప్పుడు, సమాధి చేయబడినప్పుడు పక్కన ఎలాంటి సమాధులు, గట్టిగా చెప్పండి, అక్కడ పక్కన ఎలాంటి సమాధులు లేవు. ఒకటే ఒక్క సమాధి, ఆ తోటలో ఒకే ఒక్క సమాధి. ప్రత్యేకంగా ధనికుడైన యోసేపు తన కోసము తొలిపించుకున్న సమాధిలో, తన దేహము కోసము పాతి పెట్టబడవలసిన ఈ సమాధిలో యేసు ప్రభువుకు ఆ యొక్క అవకాశం ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత ధన్యుడు, ఎంత గొప్ప సాక్రిఫైస్. మనము మన కోసం ఉంచుకున్న భోజనాన్ని కానీ, మన కోసం తెచ్చుకున్న బట్టలు కానీ, మన కోసం కొనుక్కున్న ఇంటిని కానీ, మన కోసం పెంచుకున్న ఏదైనా వేరే వాళ్ళకి ఇవ్వాలంటే ఎంత కష్టం. యేసు ప్రభు దిగి వచ్చినా కూడా యేసు ప్రభుకైతే మనం ఇవ్వం. కానీ భక్తుడైన యోసేపు అతనికి ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలామంది అనుకుంటారు ఎన్నో సమాధులు, ఏ సమాధులు వెళ్ళారో వీళ్ళ మాటలు, ఆడోళ్ళ మాటలు ఎందుకైనా పనికొస్తుందా, ఎవరైనా నమ్ముతారంటే నమ్మరు. ఆ కాలంలో చెప్పండి, ఆ కాలంలో గట్టిగా చెప్పాలి, ఆ కాలంలో యూదుల స్త్రీల మాట ఎవ్వరు సాక్ష్యంగా తీసుకోరు. అసలు ఎవ్వరి ఆడోళ్ళ సాక్ష్యము గెలవదు, నిలవదు. ఆడోళ్ళు మేమొచ్చి చెప్తామంటే ఆడోళ్ళ సాక్ష్యం పనికి రాదు. ఎవరు నమ్మరు ఆడోళ్ళ మాట. అంత ఘోరమైన లేకపోతే అంత నిష్ట కలిగిన యూదా మతం, ఆ యూదా మతంలో స్త్రీలు వచ్చి ఏదైనా సాక్ష్యం చెప్తామని, పోమ్మా పో, పక్క పో, నీ మాట ఎవరు ఇక్కడ వినడానికి లేదు, నువ్వు పక్కకి వెళ్ళిపో, నీ సాక్ష్యం చెల్లదు. మొగోళ్ళు ఎవరైనా చూశారా, మొగోళ్ళు ఎవరైనా సాక్ష్యం చెప్తారా అని మొగోళ్ళ కోసం చూస్తూ ఉంటారు. కానీ ఆడోళ్ళని వాళ్ళు లెక్కకు రానియ్యరు, వారు లెక్కల్లో లేరు, వాళ్ళు చెప్పే సాక్ష్యము పనికి రాదు. కనుక వారు అంతగా నమ్మడం లేదు. ఫస్ట్ మనం నమ్మాలంటే మైండ్తో నమ్మొద్దు, మైండ్తో నమ్మొద్దు. దేంతో నమ్మాలి? మన హృదయంతో నమ్మాలి, ఇక్కడ విశ్వసించాలి. హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదు, దానిని గ్రహింపగలవాడు ఎవడు? ఈ హృదయము అన్నిటికంటే డేంజర్, ఈ హృదయము అన్నిటికంటే మరి మోసం చేసే హృదయము. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉంటున్నప్పుడు ఆయన ఒక బోధ చేశాడు. ఏం బోధ చేశాడు అంటే, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచెదరు. హృదయము శుద్ధిగా ఉండాలి. హృదయం శుద్ధిగా లేదు అంటే నువ్వు దేవుని చూడవు. చాలామంది హృదయంలో ఉన్నది మాట్లాడరు,
హృదయంలో ఒకటి పెట్టుకుంటారు, బయట ఒకటి చెప్పుకుంటారు. మనం హృదయంలో ఉండే మాటలు రావాలి అంటే హృదయ శుద్ధి గల వారే మాట్లాడతారు. మనం మాట్లాడేటప్పుడు, ఎవరన్నా మాట్లాడేటప్పుడు లోపట ఏదో పెట్టుకుంటారు, పైన మాత్రము మంచిగా మాట్లాడతారు, పెదాలతో మంచిగా మాట్లాడతారు. కానీ హృదయములో కపటము, ద్వేషము, అసూయ, ఇంకా రకరకాలైన పగ ఉంటుంది. కనుక మనము హృదయముతో దేవుని ప్రేమించాలి, హృదయముతో దేవుని ప్రేమించాలి. మనసుతో అందరూ ప్రేమిస్తారు, అందరూ ఈరోజు గుడికి వస్తారు. నిన్నటి దినము పేపర్లో చూశాను, కల్వరి టెంపుల్లో వేలాది మంది వచ్చేసారట. అవును, వస్తారు. వాళ్ళంతా కూడా దేనితో యేసుప్రభు నమ్ముతున్నారు? మనసుతో. నేను మనసుతో దేవుడు అడగడం లేదు, నీ మనసు నాకు అక్కర్లేదు, అది నీకే అవసరము. హృదయ శుద్ధి గల వారు, హృదయము ఏ రీతిగా అయితే పవిత్రంగా ఉంటుందో వారు మాత్రమే ఎవరిని చూస్తారు? దేవుణ్ణి చూస్తారు. హృదయ శుద్ధి గల వారు ధన్యులు. వారు ఎవరిని చూస్తారు? దేవుణ్ణి చూస్తారు. కపటము, ద్వేషము మనసులో ఒకటి పెట్టుకొని బయట ఒకటి మాట్లాడే వారిని ఏమంటారు? హృదయ శుద్ధి లేనివారు. హృదయము శుద్ధిగా ఉండాలి అంటే అప్పుడు కానీ నువ్వు దేవుని చూస్తావు. దేవుడు మనసుతో ప్రేమించమన్నాడా? హృదయంతో ప్రేమించమన్నాడా? మనసుతో యాక్సెప్ట్ చేసుకోమన్నాడా? హృదయంతో యాక్సెప్ట్ చేయమన్నాడా? మన హృదయాన్ని దేవుడు చూస్తూ ఉన్నాడు. పైన ఉన్నవాళ్ళు, లోకంలో ఉన్నవారు, యాక్టర్స్ అంతా కూడా ఎవరిని ప్రేమిస్తారు? పై రూపాన్ని ప్రేమిస్తారు, పై అందాన్ని ప్రేమిస్తూ ఉంటారు. కానీ మన దేవుడు ఏం చూస్తానంటున్నాడు? హృదయాన్ని చూస్తానంటున్నాడు. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, దానికంటే మించిన మాట బైబిల్లో లేదు. ఈ శరీర అవయవాలలో అన్నిటికంటే ఏది ముఖ్యమైంది అంటే హృదయం. మన హృదయం దేవుడు చూస్తూ ఉన్నాడు. కనుక హృదయంతో నువ్వు ప్రేమించు. లోకంలో ఉన్నవారు, అధికారులు కానీ, మరి పెద్ద పెద్ద నాయకులు కానీ ప్రేమించేది, చూసేది వారి తెలివి తేటలతో, వారి జ్ఞానయుక్తముతో వారు జీవిస్తూ ఉన్నారు, వారి వివేకంతో జీవిస్తూ ఉన్నారు. కానీ మన దేవుడు చూచేది మన హృదయం. నీ హృదయం బాగుందా? నువ్వు హృదయంతో దేవుని ప్రేమిస్తున్నావా? హృదయంతో నీవు అంగీకరిస్తున్నావా? మనసులో లోపట ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడుతున్నావా? మాట్లాడలేవు. హృదయం లోపట ఒకటి ఉంటుంది, బయట కమ్మగా ఉంటుంది. నీ హృదయంలో అనుకున్న మాటలు ఎదురు వాటికి చెప్పగలవా? నీ హృదయంలో ఉన్నది ఏవేవో అనుమానాలు, ఏవేవో రకరకాలైన ఇవి నీవు ఎదుటివానికి చెప్పగలవా? చెప్పలేవు. చెప్పాలి కొన్నిసార్లు. నీ గురించి అయితే నాకు నమ్మకం లేదయ్యా, నేను నమ్మలేను, అంత ఈజీగా కొత్తగా కనబడుతూ ఉన్నావు, నేను ఎక్కువగా సహవాసం చెయ్యలేదు, నీ ఇల్లు నాకు తెలియదు, నీ అడ్రస్ నాకు తెలియదు, నీది నా ఊరు కాదు, నా ఇంటి పక్కన కాదు, నువ్వు ఎక్కడి నుంచో వచ్చి పని చేస్తానంటే అడ్వాన్స్ ఇవ్వండి సార్, 20,000 50,000 అని అడుగుతూ ఉంటారు. నేను ఇవ్వను అంట. నువ్వు ఎవరో నాకు తెలియదు అంట. నీ గురించి నాకు ఎలాంటి మరి ఇన్ఫర్మేషన్ నాకు లేదు. ఐ డోంట్ వాంట్ టు గివ్ యూ. అండ్ నేను నీ ఎంట తిరగలేను. నేను నా భార్య అంటది, మా ఆయన ఎవరిని నమ్మడు. అవును, నేను ఎవరిని నమ్మను. మా ఆవిడ అందరిని నమ్మేస్తుంది. అంటే అందరినీ నమ్మడం అంటే చాలా డేంజర్. నమ్మొద్దని అంటుందా బైబిల్? నమ్మాలని ఉంటుందా? ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 4వ వచనంలో చెప్పబడుతూ ఉంది, సొంత సహోదరుని కన్న కొడుకుని కూడా నువ్వు నమ్మొద్దు అని ఉంది. ఎవరిని నమ్మొద్దు? ఒక్కరు నమ్మాలి. అది దేంతో నమ్మాలి? నువ్వు నీ హృదయంతో నమ్మాలి. నీ హృదయం ఆయనకు కావాలి. కనుక మనసుతో కాదు కావాల్సింది, హృదయంతో నమ్మాలి. కనుక ఆ రోజు నమ్మలేదు, స్త్రీలను నమ్మలేదు. స్త్రీలు వచ్చి, అయ్యా మేము యేసయ్యను చూచాము, యేసు ప్రభు అక్కడ లేడు, ఆయన లేచాడు అని వాళ్ళు ప్రకటించారు. ఎవరైనా నమ్మారా? ఎవరు నమ్మలే. లూకాసు వార్త 24వ అధ్యాయం తీయొద్దు. లూకాసు వార్త 24వ అధ్యాయంలో 2వ భాగంలో చూసినట్లయితే యేసు ప్రభు లేచి ఎమ్మాయి మార్గంలో నడుస్తూ ఉన్నాడు. ఏ మార్గంలో నడుస్తున్నాడు? ఎమ్మాయి మార్గంలో నడుస్తూ ఉన్నప్పుడు ఆయన నడుస్తూ ఉన్నప్పుడు ఇద్దరు కనబడ్డారు. వాళ్ళతో పాటు ఈయన కూడా నడుచుకుంటూ పోయాడు. ఏమయ్యా బాబు మీరు ఏం మాట్లాడుకుంటున్నారు అంటే, అయ్యా
మేము మాట్లాడుకున్నది మేమే కాదు, యెరూషలేము సిటీలో అందరూ మాట్లాడుకుంటున్న సంగతే మేము కూడా మాట్లాడుకుంటూ ఉన్నాం. ఏంది ఆ సంగతి? ఒక దైవ కుమారుడు వచ్చాడు, సిలువ మీద అతన్ని చాలా చిత్రవద చేసి చంపేశారు. ఈరోజు ఆదివారం ఉదయమే లేచాడని చెప్పి అనేకులు మాట్లాడుతూ ఉంటే మేము కూడా విన్నాము. ఆ సంఘటన గురించి నీకే తెలియదా? నువ్వు ఇంత లేటుగా ఉన్నావేందయ్యా నువ్వు? ఆయన గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు. ఆ విచిత్రకరమైన అద్భుతాలు చేసిన ఆ దేవుని గురించి అందరూ మాట్లాడుకుంటున్నారు, నీకు తెలియదా అంటే సరే అని చెప్పి వాళ్ళతో మాటలు కలుపుకుంటూ వెళ్ళాడు. అప్పుడు యేసు ప్రభు లేఖనాలు అంటే ప్రవచనాలు, చెప్పబడిన మాటలు మాట్లాడుతూ ఉంటే వారు అన్నీ విన్నారు. సరే అన్నీ విన్నారు కాబట్టి వాళ్ళ ఇంటికి నడుచుకుంటూ పోతుంటే, మా ఊరు వచ్చేసింది, నువ్వు ఏ ఊరు పోవాలంటే నేను ఇంకా కొంచెం దూరం బయటికి పోవాలి అంటే, అరే వీళ్ళు యూదులు, ఎమ్మాయి మార్గంలో నడుస్తున్న వీళ్ళిద్దరూ యూదులు కాబట్టి వాళ్ళు అన్నారు, బాబు యూదుల మత ఆచార ప్రకారంగా ఆతిథ్యం ఇవ్వడం మా ధర్మం కనుక ఈ రాత్రి నీకు చీకటి పడుతూ ఉంది, నువ్వు ఏ ఊరికి పోతావో ఏం ప్రాబ్లం అవుతుందో తెలియదు కనుక నువ్వు మా ఇంట్లోనే బస చెయ్యరాదు, మా ఇంట్లోనే ఉండరాదు అని చెప్తే, సరే పదా అని యేసు ప్రభు ఆ రాత్రి వాళ్ళతో బస చేశారు. ఆతిథ్యం ఇచ్చేటప్పుడు సాయంత్రం ఏం చేస్తారు? వాళ్ళంతా కూడా భోజనం పెడతారు, ఆహారం పెడతారు. ఆహారం పెట్టిన తర్వాత యేసు ప్రభు యథావిధిగా ప్రార్థన చేసేటప్పుడు రొట్టెను పట్టుకొని ఎలా ప్రార్థన చేస్తాడు చెప్పండి? ఆ రొట్టెలు చేతులు పట్టుకొని, దేవానికి వందనాలు. ఆ ప్రార్థనలో వారి నేత్రాలు తెరవబడ్డాయి. ఎవరి నేత్రాలు? ఎమ్మాయి మార్గంలో ఉన్న ఇద్దరి నేత్రాలు తెరవబడ్డాయి. కనుక వారు దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఇతరే అనుకొని కనుగొన్న వెంటనే యేసు ప్రభు మాయమైపోయాడు, కనబడలేదు. అరే ఇంతసేపు మనం మాట్లాడింది 2-3 గంటలు యేసు ప్రభు మనతో నడిచినప్పుడు, ఆయన లేఖనాలు చెప్తున్నప్పుడు మన హృదయము చెప్పండి, మన హృదయము చెప్పాలి, మన హృదయము మండలేదా? ఇక్కడ ఆపుదాం. చాలాసార్లు వాక్యం చెప్తూ ఉంటాం మేము పాస్టర్లుగా. వాక్యం చెప్పినప్పుడు మీకు ఇక్కడ కూర్చోబుద్ధి కాదు, కొందరికి ఇక్కడ ఉండలేరు. ఎందుకు ఉండలేరు తెలుసా? వాక్యము మీకు నచ్చదు, గుచ్చుకుంటుంది, బాధ పెడుతుంది, ఇబ్బంది పెడుతుంది కాబట్టి లేచిపోతూ ఉంటారు. కొందరు అప్పుడప్పుడు మధ్యలో ఏ పని లేకపోయినా ఫోన్ పట్టుకొని లేచిపోతారు, చూశారా? లేకపోతే ఒంటెలు రాకపోయినా ఒంటెలకనో బాత్రూమ్ కనో పాపను ఎత్తుకుపోవడమో చూస్తారు, చూశారా? వాళ్ళకు నచ్చదు. మాకు పిల్లలు ఉన్నారు, 3 పిల్లలు. నా భార్య కూడా నేను వాక్యం చెబుతుంటే ఒకరోజు నా కొడుకు వినయ్ జీడిమట్లలో నేను పాటలు పాడుతూ ఉన్నప్పుడు ఒక చర్చి అని చిన్న కాంగ్రిగేషన్లో పాటలు పాడుతూ ఉంటే వినయ్ డాడీ అని ఉరికొచ్చిండు నన్ను పట్టుకున్నప్పుడు. నేను విని తీసుకుపోయి నా భార్య చెయ్యి పట్టుకొని ఇట్లా గిచ్చిన. ఎందుకే వాడిని వదిలినావు నువ్వు? వాడొచ్చి ఆ 2-3 రోజులు నాతో మాట్లాడి అంత గట్టిగా గిచ్చిన. నా కొడుకును నువ్వు నా దగ్గరికి పంపకూడదు, నువ్వు స్ట్రైట్గా కొడుకుని కంట్రోల్ చెయ్యాలి, కూతుర్ని కంట్రోల్ చెయ్యాలి. చర్చిలో ఉన్నప్పుడు క్రిస్టియన్ అని ఏమంటుందో తెలుసా? ఇట్లా తీసి ఇట్లా పెడుతుంది అంటది. దాని అర్థమైంది, గుడ్లు తీసి చేతిలో పెడతా, నువ్వు అటు ఇటు తిరిగినావంటే. తల్లి తండ్రులు పిల్లలను కంట్రోల్ చెయ్యాలి. అది మేము పెంచిన పెంపకం. మా పిల్లలకు 3 అలా పెండ్లయ్యేంత వరకు వాళ్ళు గుడికి రావాలి, దేవుని సన్నిధిలో కూర్చోవాలి, ఆరాధన చెయ్యాలి. ఎన్ని పనులున్నా కూడా గవర్నమెంట్ ఎగ్జామ్స్ లేకపోతే ఏదైనా పని ఉంటే తప్ప మిగతా రోజుల్లో మా పిల్లల్ని ఖచ్చితంగా దేవుని సన్నిధిలో కూర్చోబెట్టాలి. కొందరికి నచ్చదు. వాడు రాడండి, వాడిని తీసుకురాలేనండి, వాడు రాడు, నువ్వు రప్పించాలి, నువ్వు ఇంట్లోనే కంట్రోల్ చేయాలి. కొడుకా కూతురా బిడ్డ కూతురా ఖచ్చితంగా దేవుని మందిరంలో రావాలి. నా మాట వినడు. నువ్వు ఎందుకు తల్లి అయి ఉండి తండ్రి అయి ఉండి నీ మాట వినకపోతే వానికి అన్నం పెట్టకు, డబ్బులు ఇయ్యకు. వాక్యము చెప్పాలి, వాక్యము మండుతూ ఉంటుంది. అప్పుడు నచ్చదు, మీకు నచ్చదు, వెళ్ళిపోతారు. అప్పుడు మీరు దేంతో మీరు దేవుని ప్రేమిస్తున్నట్టు లెక్క? దీంతోనా? దీంతోటి కాదు.
దీంతోటే మీరు ప్రభుని ప్రేమిస్తుంది. దీంతో ఉంటే ఎంత నష్టం వచ్చినా ఎంత కష్టం వచ్చినా నీ కుటుంబము నీ కళ్ళ ముందు ఉండాలి, దేవుని సన్నిధిలో కనబడాలి. చాలామంది 90% పీపుల్ దీంతోని దేవుని ఇష్టపడతారు. దేవుడు అంటున్నాడు, దీంతో నువ్వు ప్రేమించు, ఇది నీకు దేవుడు కావాలి. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము దేంతో దేవుని ప్రేమిస్తున్నాము? మన హృదయం మండుతుందా? నీ హృదయం మండుతుందే. వాక్యం చెప్తున్నప్పుడు నీ హృదయం మండుతుందంటే అర్థమైంది పరిశుద్ధాత్మ దేవుని కార్యం నీలో జరుగుతూ ఉంది. నీ హృదయం మండకపోతే నీ హృదయం ఎలాంటి హృదయము? బండలాంటి హృదయం. అయినా బండలాంటి హృదయాన్ని కూడా మెత్తటి మాంసపు గుండె వలె చేయగలిగే దేవుని శక్తి ఉంది. ఆయన వాక్యము సుత్తెతో బండను కొట్టేటట్టుగా ఉంటుంది. బండలు కూడా పగలగొడతాయి దేవుని వాక్యము చేత. కనుక హృదయం మండిందా? దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం నీలో పనిచేస్తున్నట్టు అర్థం. నీ హృదయం మండకపోతే, నీ హృదయము ఇంకా గట్టిగా ఉన్నట్లయితే నువ్వు దీంతోనే ప్రేమిస్తున్నట్టు లెక్క. నువ్వు దీంతోనే ప్రేమించాలి. ప్రభువా, నా హృదయంలో నీకు స్థానం ఇస్తూ ఉన్నానని చెప్పి నువ్వు అడిగినట్లయితే దేవుడు తప్పకుండా తీసుకొస్తాడు. ఇక్కడ మొదటి మాట ఏంటంటే, లూకాసు వార్త 28వ అధ్యాయం 9వ వచనము, పునరుద్ధానము సందేశము తీసుకొని వెళ్తున్న స్త్రీలను యేసు ప్రభు ప్రత్యక్షమై ఏమంటున్నాడంటే, మీకు శుభం కలుగునుగాక. ఏం కలుగునుగాక? శుభం. నీకు శుభం. మనం ఎవరింటికైనా పోతే మనల్ని వాళ్ళ ఇంటికి వచ్చిన తర్వాత మనం వాళ్ళ ఇంట్లో ఏమని మాట్లాడాలి? శుభవచనాలే కానీ డబల్ మీనింగ్ కానీ శాపవచనాలు కానీ నీ నోటి నుంచి రాకూడదు. ఎవరింటికన్నా పో, నీ దోస్తుల ఇంటికి పో, నీ చుట్టాల ఇంటికి పో, మరి సంఘస్థుల ఇంటికి పో, నువ్వు అనేక ఇల్లులు దర్శిస్తూ ఉంటావు కనుక అక్కడ బాధ కలిగించే మాటలు, ఇబ్బంది కలిగించే మాటలు, భయపెట్టే మాటలు, బెదిరించే మాటలు మీరు మాట్లాడకూడదు. మంచి మాటలే మాట్లాడాలి. వాళ్ళు తప్పు చేసినా, పాపం చేసినా, పనికి మాలిన పనులు చేసినా కూడా వారిని వెంటనే గద్దించడానికి కాదు, క్షమించాలి, ప్రేమించాలి, ఓర్చుకోవాలి. మంచి మాటలే మాట్లాడాలి. నీతోటేందే మాట్లాడేది? నీతోనేంద్రా మాట్లాడేది? నువ్వేం తక్కువడి వారా? నీ సంగతి నేను చూస్తానని చెప్పి మరి మీసాలను మెలివేయకూడదు. ప్రేమించాలి, శుభవచనాలు మాట్లాడాలి. యేసుప్రభు అంటున్నాడు, మీరు వస్తున్నారా? మీకు శుభము కలుగునుగాక. మీకు శుభం. మీరు మంచిగా ఉండాలి, హాయిగా ఉండాలి. నేను మీ ఇంటికి వచ్చినట్టే మిమ్మల్ని బెదిరించాను. మీకు ఏదైనా భయం ఉన్నట్లయితే మీకోసం ప్రార్థన చేస్తాను, నేనున్నాను అని చెప్పి అభయం ఇచ్చే హస్తం కావాలి. కానీ బెదిరించేవారు, భయపెట్టేవారు ఉండకూడదు. నేను చెప్పాను కదా పోయిన వారము, ఫ్రెండ్లీ పోలీసు వాళ్ళు ఉన్నారు. ఒకప్పటి పోలీసు వాళ్ళు ఏంటంటే వాళ్ళ కాకి డ్రెస్ చూస్తేనే పారిపోయేటోళ్ళు. ఇప్పుడు పోలీసు వాళ్ళని చూసి ఎవరు భయపడరు, ఎందుకంటే వారు ఫ్రెండ్లీగా ఉంటారు. మనం కూడా అవతల ఇంటికి పోయినప్పుడు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు మనం బెదిరించే మాటలు మాట్లాడకూడదు. కొందరు మనం చూసిన తర్వాత వాళ్ళని ఇంకొకసారి చూడబుద్ధి కాదు. కొందరితో మాట్లాడేటప్పుడు మళ్ళీ ఇంకోసారి వాళ్ళతో మాట్లాడబుద్ధి కాదు. మంచి మాటలు రావు, అంత గలీజు మాటలు, డబల్ మీనింగ్ మాటలు మాట్లాడే వాళ్ళు ఉన్నారు. కనుక మనము శుభవచనాలే కానీ శాపవచనాలు ఎవరితో కూడా మాట్లాడదు. యేసు ప్రభు, అమలారా మీకు శుభం కలుగునుగాక. శుభం మంచిది. శుభం అంటే ఏంది? మంచిది. నీకు అన్నీ మంచి జరుగుతాయి. నా నోటి నుంచి, నా నుంచి, మా కుటుంబం నుంచి, నా భర్త పిల్లల కుటుంబం నుంచి నీకు ఎలాంటి హాని అపాయము జరగదు అని హామీ ఇవ్వాలి. హామీ ఇచ్చి వారిని శుభవచనాలే పలకాలని దేవుడు కోరుకుంటున్నాడు. రెండోది ఏంటంటే 10వ వచనం, 28-10వ వచనం చూసినట్లయితే, భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరుడు గలిలయకు వెళ్ళవలనని వారు అక్కడ నన్ను చూతురనియు వారితో తెలుపుడనెను. భయపెట్టే వాళ్ళు ఉంటారు లోకంలో. భయపెట్టేవారు చాలామంది ఉన్నారు. ప్రపంచంలో ఎక్కడ చూసినా కూడా భయం ఉంది, రకరకాలైన భయం ఉంది. భయంతో జీవిస్తూ ఉన్నారు. అరచేతుల్లో గుండెను పట్టుకొని బ్రతుకుతున్న వారు చాలామంది ఉన్నారు. యేసు ప్రభు భయపెట్టడానికి ఈ లోకానికి రాలేదు. భయపడకండి, భయపడకండి.
నేను మీకు తోడుగా ఉంటాను, మీకు శుభం కలుగుతుంది, భయపడకండి అంటారు. కానీ మనకు ఎక్కడలేని భయం, ఎవరిని చూసినా భయమే, ఏది విన్నా కూడా భయమే, ఏ వార్త విన్నా కూడా భయమే. లోకంలో ఉన్నవారు పేపర్లు కానీ మీడియా కానీ భయపెట్టే వార్తలు చూపిస్తారా? లేకపోతే మంచి శుభవాక్కులు మంచి మాటలు ఏమైనా చూపిస్తారా? రైలు పడిపోయింది, 2000 మంది చనిపోతే 200 మంది చనిపోయారంటారు. లేకపోతే ఇంకా 100,000 శవాలు ఇంకా దొరకలేదు అంటారు. భూకంపం వచ్చింది, సునామీ వచ్చింది, ఎన్నో లక్షల మంది చనిపోతే వాళ్ళ ఫోటోలు పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద పెద్ద ఫోటోలు పెడుతూ చూపిస్తూ ఉంటారు. రొటీన్గా అవే చూపిస్తూ ఉంటారు. కూలిపోయింది, యాక్సిడెంట్ అయిపోయింది, భూకంపం వచ్చింది, రైలు కూలిపోయింది, బస్ యాక్సిడెంట్ అయిపోయింది. ఇవన్నీ కూడా భయానకమైన దృశ్యాలే మనకు చూపిస్తూ ఉంటారు. కానీ భయపెట్టకూడదు. ఈ మధ్యకాలంలో మీరు చూశారో లేదో వాట్సాప్లో, ఆ మధ్యకాలంలో అయితే గొంతులు కోసేది, శరీరాలను నిలువుగా కోసేవన్నీ కూడా దృశ్యాలు పెట్టేవి. ఇప్పుడు కొంచెం కంట్రోల్లో పెట్టినట్టుంది. లేకపోతే భయంకరమైన దృశ్యాలు, ఘోరాలు మనం చూడవలసి ఉంది. వాటిని చూస్తే మనకేమని అనిపిస్తుంది? భయం వేస్తుంది. ప్రభు ఏమంటున్నాడు? భయపడకండి, నేనున్నాను, మీకేమీ భయం లేదు అని చెప్పి దేవుడు అంటూ ఉన్నాడు. కనుక మనం భయపడని అవసరం లేదు. దేవుని వాక్యంలో 10వ వచనంలో ఉంది, మరి నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, చెప్పండి, దేవుడు నాకు కలిగిన భయములన్నిటిలో నుండి, మీరు చెప్పట్లేరు, నేను వదలా, మీకు తెలుసు కదా. నాకు కలిగిన భయములన్నిటిలో నుండి దేవుడు నన్ను తప్పించెను. ఇది దావీదు చేసిన ప్రార్థన. దావీదుకు కొన్ని 100 యుద్ధాలు జరిగాయి కాబట్టి అడుగడుగున రోజుకు ఒక ప్రమాదం, భయంకరమైన ప్రమాదం జరుగుతూ ఉంటే దేవుడు ఆ అపాయం నుండి, కీడు నుంచి దేవుడు తప్పించాడు. కాబట్టి నాకు భయం తొలగిపోయింది, నాకు భయం తొలగిపోయింది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయము నీకు తగులదు, రాదు. నీ దుడ్డు కర్రయు నీ దండము నన్ను ఆదరించును. గాఢాంధకారపు లోయలో ఒకవేళ మనం పడిపోయినా, రకరకాలైన దృశ్యాలు మనం చూసినా, భయంకరమైన స్థితిలో మనం ఉన్నా కూడా నా దేవుడు నాకున్నాడు అనే ఆ అభయం కలిగిన మాటలు మనం పలకాలి. కానీ మనం భయపడుతూ ఉంటాం. యేసు ప్రభు భయపెట్టడానికి రాలే. నేను దయ్యాన్ని కాను, నేనే. ఇప్పుడు యేసు ప్రభు శిష్యులంతా కూడా ఎక్కడ కూర్చున్నారు? ఒక గదిలో కూర్చొని ప్రార్థన చేస్తున్నారు. మీకు శుభం కలుగునుగాక పిల్లలారా దగ్గరికి రండి అంటే, అమ్మో దయ్యం దయ్యం అని చెప్పండి. ఏం చేసారు వాళ్ళు? భయపడ్డారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడు? రండి, నా చేతుల గాయాల్లో వేలు పెట్టి చూడండి, నా పక్కటెముకలో చేయి పెట్టి చూడు అంటే, ఆయన చేతుల్లో నా వేలు పెడితే తప్ప, ఆయన డొక్కలో నా చెయ్యి పెడితే తప్ప నేను నమ్మను అని చెప్పి ఎవరన్నారు? తోమా అన్నాడు. అప్పుడు తోమాకు దేవుడు కనబడినప్పుడు ఏమంటున్నాడో తెలుసా? తోమాదా, నా గాయంలో నా డొక్కలో నీ చెయ్యి పెట్టు, నా చేతుల్లో నీ వేలు పెట్టు. అప్పుడు నా ప్రభువా, నా దేవా, నన్ను క్షమించు అని చెప్పి ఏడ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అప్పుడు దేవుడేమన్నాడు? చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. ఇప్పుడు మనం చూచామా చూడలేదా? యేసు ప్రభును చూడలేదు. నమ్ముతున్నామా నమ్మలేదా? పేతురు, యోహాను, ఆంద్రయ, మత్తయి, తోమా, ఈవెన్ పౌలు, ఈ ఫిలిప్పు, వీళ్ళందరికంటే ధన్యులం మనం చూడలేదు. కానీ యేసుక్రీస్తు ప్రభువు తిరిగి లేచాడని నమ్ముతూ ఉన్నాం కాబట్టి ఇక్కడికి వచ్చాం. మనం ధన్యులం. మనం చూడలేదు కాబట్టి చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులు. మూడవ మాట ఏంటంటే విజయము పొందుతాము. యేసుక్రీస్తు ప్రభు మన పక్కన ఉంటే మనకన్నిటికీ విజయం. ఇంతకుముందు పాడాం కదా, విజయ గీతము మనసార నేను పాడేదా నా
విజయ గీతము మనసారా నేను పాడేదా. నీకు విజయం దొరుకుతుంది నీతో ఎవరుంటే, దేవుడుంటే. నీకు విజయము గెలవాలి, రావాలి, ఉత్తీర్ణత కావాలి. ఆయన పిలుపు అందుకొని మనము విజయ గీతము పాడుతూ విజయం పొందాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు ఓడిపోవడానికి కాదు దేవుడు నీతో ఉన్నది, నిన్ను గెలిపించడానికి, నిన్ను నడిపించడానికి, సత్యములో నడిపించడానికి దేవుడు నీతో ఉన్నాడు. ఓడిపోవడానికో దారిలో వదిలిపెట్టడానికో దేవుడు రాలేదు. నిన్ను విడువను ఎడబాయను అంటున్నాడు. కునుకడు నిద్రపోను అంటున్నాడు. కనుక మన దేవుడు మనతో ఉన్నాడు. మంచి మార్గంలో నడిపించే దేవుడు, మంచిగా మనల్ని గెలిపించే దేవుడు. 4వ మాట ఏంటంటే వాగ్దానం ఇచ్చే దేవుడు. యేసుక్రీస్తు ప్రభు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. 20:20లో 20వ అధ్యాయము 28వ అధ్యాయము 20 వచనం చూసినట్లయితే, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటిని గైకొనవలనని వారికి బోధించుడి. నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉన్నాను. మనతో ఎవరున్నారు? యేసుక్రీస్తు ప్రభు. యేసు క్రీస్తు ప్రభు. ఎన్ని పేర్లు? 3 పేర్లు. ఆయనకు అసలైన పేరేంటి చెప్పండి? ఆయనకు అసలైన పేరు ఏంటి? యేసు. యేసు అంటే ఇమ్మానుయేలు అని అర్థం. దాని అర్థమైంది దేవుడు మనకు తోడు అని అర్థం. రెండవది క్రీస్తు అంటే బిరుదు. చిరంజీవికి ఒక బిరుదు వచ్చింది. ఏం బిరుదు అది? మెగాస్టార్. అబ్బో, అది మర్చిపోరలే. ఆయనకు మెగాస్టార్ ఆయన పేరా? మెగాస్టార్ చిరంజీవి అని అంటూ ఉంటారు. గాంధీ పేరు మహాత్మా. మహాత్మా అతని పేరా? కాదు, ఆయనకిచ్చిన బిరుదు. కనుక మనం మహాత్మాని బిరుదు పెట్టుకొని గాంధీ అంటుంటున్నాం, మహాత్మా గాంధీ అంటాం. ఆ రీతిగానే క్రీస్తు యేసు లేక యేసు క్రీస్తు, ఆయన పేరు యేసు, కానీ క్రీస్తు ఆయన పేరు కాదు. క్రీస్తు అంటే అభిషక్తుడు. ఆయన అభిషక్తుడు అని బిరుదు. ఆయన రక్షకుడు, ఆయనకు బిరుదు ఇవ్వబడింది. ప్రభు అంటే రాజు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు. తర్వాత రక్షకుడు, ఆయన మన కొరకు పుట్టి ఉన్నాడు. కనుక యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలో ఉంటున్నప్పుడు యుగ సమాప్తి వరకు అంటే చివరి వరకు సదాకాలం మీతో కూడా ఉంటాను అంటూ ఉన్నాడు. విడిచిపెట్టే దేవుడు కాడు, ఒంటరిగా వెళ్ళమని చెప్పే దేవుడు కాడు. ఇప్పుడు చెప్పండి, నీతో చాలామంది ఉన్నారనుకోండి, నీ ఫ్యామిలీ అంతా, బంధువులంతా, స్నేహితులంతా ఉన్నారనుకోండి, దేవుడు మీతో ఉండడు. జాగ్రత్తగా వినండి నా మాటలు. నువ్వు ఎవరి మీద ఆధారపడుతుంటావు? భర్త భార్య మీద, భార్య భర్త మీద. భర్త లేని వాళ్ళు ధన్యులు, భార్య లేని వాళ్ళు ధన్యులు, ఒంటరిగా ఉండేవారు ధన్యులు, ఒంటరిగా ఉన్న వాళ్ళంతా కూడా ధన్యులే. మా నాన్నున్నాడు, నాకేం భయం లేదు. మా అన్నున్నాడు, నాకేం భయం లేదు. నా భర్త ఉన్నాడు, నాకేం భయం లేదు. మా అమ్మ ఉంది, నాకేం భయం లేదు. నా భార్య ఉంది, నాకేమీ భయం లేదు అని వాళ్ళ మీద డిపెండ్ అవుతూ ఉంటాము. కానీ నీకు ఎవరు కావాలి? దేవుడు కావాలి. దేవుడు నీకు తోడుగా ఉంటాడు అని నమ్మాలి. ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా పని చెయ్యాలి, ఒంటరిగా ప్రయాణం చేయాలి, ఒంటరిగా పోరాడాలి. అప్పుడు నీకు ఎవరి మీద ఆధారపడాలని ఉంటుంది? దేవుని మీద. నీ పక్కన మంచి బలమైన వాడు, దుడ్డులు అంటే డబ్బులు బాగా ఉన్నవాళ్ళు నీ పక్కన ఉంటే నువ్వు ఎవరి మీద ఆధారపడుతుంటావు? ఆ వ్యక్తి మీద. కనుక మనము జీవితకాలం అంతా కూడా మనం ఆధారం ఎవరు? దేవుడు. దేవుని మీద మనం ఆధారపడాలి. ఆయన నాకు తోడుగా ఉండాలి. ఈ లోకంలో ప్రతి ఒక్కరికి తోడు అనేది అవసరం. చిన్నగా పిండముగా ఉన్నప్పుడు తల్లి తోడు, తర్వాత పుట్టిన తర్వాత స్నేహితులు, బంధువులు, వాళ్ళు వీళ్ళు తోడుంటారు. పెళ్ళైన తర్వాత భార్యనో భర్తనో తోడుంటారు. తోడు లేని స్థలం ఏదో చెప్పండి?
రూపాయి ఇస్తా, అమ్మా రూపాయి తీసుకున్నావు. అయితే సమాధి కాడనే మనకు తోడు ఎవరు రారు. మీ అమ్మనో నాన్ననో మీ తమ్ముడో మీ అక్కనో మీ అమ్మనో నీ నాన్ననో బంధువులు ఎవరో చనిపోయారనుకోండి, నువ్వు కూడా రా అంటే పోతావా? నీకు తోడు రారు ఎవరు. సమాధిలోనే నువ్వు ఒంటరిగా ఉంటావు, కానీ మిగతా జీవితం అంతా కూడా ఎవరో ఒకరు తోడు కావాలి. కానీ అక్కడ కూడా నీకు తోడుగా ఉండేది దేవుడు ఆయనే. ఆయన ఎల్లప్పుడూ నీతో ఉంటాడు. సమాధిలో ఉంచబడిన తర్వాత నీ ఆత్మ ఇక్కడ తిరగదు. మహిమ శరీరం దాల్చి పరలోకంలో దేవుని సన్నిధానంలో ఉంటుంది కనుక అక్కడ ఎవరు తోడుంటారు? దేవుడు. ఈ లోకంలో నువ్వు ప్రాక్టీస్ చెయ్యాలి. నేను పరలోకంలో దేవునితో ఉంటాను కనుక ఈ లోకంలో కూడా ఆ దేవుని సహవాసం నేను కలిగి ఉండాలి. నేను వాక్యం చదవాలి, పరిశుద్ధుల సహవాసం కోరుకోవాలి. నాకు తోడు దేవుడే, నాకు ఆధారం దేవుడే, నాకు దిక్కు దేవుడే. ఏ దిక్కు లేకపోతే దేవుడి దిక్కు అంటారు. లేదండి, ఏ దిక్కున్నా కూడా, ఏ ఆధారం ఉన్నా, ఏ తోడున్నా, ఎవరి తోడు ముఖ్యము? దేవుని తోడు ముఖ్యం. కనుక దేవుడు విజయాన్నిచ్చి నీకు తోడుగా ఉంటాడు. చివరిది ఏంటంటే ఆశీర్వాదం ఇచ్చే పని దేవుడు చేస్తూ ఉంటాడు. 24 లూకాసు వార్త 24:50 వచనం. లూకాసు వార్త 24 పెట్టలి 24:10 వచనం 50 వచనం. ఆయన బేతనియా వరకు వారిని తీసుకొని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. పిల్లలంటే దేవునికి ఇష్టం. పిల్లలంటే దేవునికి ఇష్టం. ఎవరి పిల్లలంటే దేవునికి ఇష్టం? దేవుని పిల్లలంటే దేవునికి ఇష్టం. మీరంతా పిల్లలా పెద్దోళ్ళా? ఏమండి వింటున్నారా? మీరంతా పిల్లలా పెద్దోళ్ళా? పిల్లలు. మనమంతా దేవుని పిల్లలం. 96 సంవత్సరాలు ఉన్నా కూడా ఆయన దేవుని బిడ్డే, దేవునికి పిల్లలే. ఎందరూ దేవుని ఆత్మచేత నడిపింపబడతారో వారంతా కూడా దేవుని పిల్లలు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో మనమంతా దేవుని పిల్లలము కనుక మనల్ని ఆశీర్వదించాడు దేవుడు. అబ్రాహామును దేవుడు ఆశీర్వదించాడు. అంతేకాదు ఏమని ఆశీర్వదించాడు? నిన్ను ఎవరైతే ఆశీర్వదిస్తారో వారిని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఎవరు శపిస్తారో వారిని నేను శపిస్తాను అంటున్నాడు. మనల్ని ఎవరైనా శపిస్తారా? వాళ్ళకు శాపం వస్తుంది. మనం నాశనం కావాలని ఎవరైనా కోరుకుంటారా? వాళ్ళు నాశనం అవుతారు. ఇది దేవుని వాగ్దానం. నమ్ముతారా? ఇది కొంచెం మీకు కన్ఫ్యూజ్ కావచ్చు. మనము దీవించబడిన ఆశీర్వదించబడిన జనాంగం, మనం దేవుని పిల్లలం, దేవుని వంశస్థులం, యాజకులం, సేవకులం, విశ్వాసులం. మనకు దేవుడు తండ్రి, మన తండ్రి అయిన యెహోవా త్రియక దేవుడు యేసుక్రీస్తు ప్రభు. మనల్ని శపించిన వారు శపించబడతారు, మనల్ని దీవించిన వారు దీవించబడతారు. మనం అబ్రహాము సంతానము కానే కాదు, కానీ అబ్రహాము ఎవరిని నమ్మాడో ఆ యేసును మనం నమ్ముతున్నాము కాబట్టి మనం కూడా ఎవరి సంతానము? ఈక్వల్ టు యూదులతో సమానం. యూదులే గొప్ప ఒకప్పుడు, కానీ యేసుక్రీస్తు వచ్చిన తర్వాత మనమంతా కూడా యూదుల కంటే ధన్యులం. మనం దీవించబడిన వంశం, ఆశీర్వదించబడిన వంశం. దేవుడు మనకు ఆశీర్వాద వచనమే పలికాడు కానీ శాపవచనాలు పలకలేదు కనుక అట్టి దేవుని కలిగిన మనమంతా కూడా ధన్యులం. దేవుని వాక్యం చెప్పబడుతుంది కదా, యెహోవా దేవుడు గాగల జనులు ధన్యులు. మనం దేవుని బిడ్డలమా సైతాను బిడ్డలమా? దేవుని పిల్లలమా లేకపోతే అపవాది పిల్లలమా? మనకు ఆశీర్వాదం వస్తుందా? శాపాలు వస్తాయా? ఆశీర్వాదం వస్తాయి అనేవాళ్ళు నిలబడండి, ఆశీర్వాదం రాదు అనేవాళ్ళు కూర్చోండి. ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు రాజా,